పుట్టే నక్షత్రం, ఉద్భవించిన నక్షత్రం అయితే ఆ విష్ణు వంశం. అలాగే మా నాన్నగారి స్వాతి నక్షత్రం అవ్వడం ఏంటి? ఇలా ముందు మన దెబ్బేంటో హిందీ వాళ్ళకి చూపించాం మొన్న బాంబేలో. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇంట గెలిచేసాం, మా కాంబినేషన్నే వస్తుందంటే ఇప్పుడు రచ్చ గెలిచి అంతే, రచ్చ గెలవడానికి రచ్చ రచ్చ చేసాం అక్కడ. బ్రహ్మాండంగా వాళ్ళు సినిమాని వాళ్ళు మేము రిలీజ్ చేసిన ఘోర ఏదైతే థీమ్ సాంగ్ ఉందో అద్భుతంగా వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే విశాఖపట్నానికి నాకు చాలామంది చూస్తుంటాను, ప్రతి వీధిలో షూటింగ్ చేశాను. ఇక్కడ నాకు తెలియని వీధి అంటూ లేదు. ఇక్కడ ఎన్ని సినిమాలు. ఈయనమ్మో గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి అప్పుడు అదేది మన లెజెండ్ సినిమాలో 10,000 మంది ఉన్నారు, మీరు చూశారు. ఆయన గుర్రం మీద అద్దం పగలు కొట్టుకుని వెళ్ళడం, ఎన్నో. ముందుగా సరే, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు, విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా గురువు, నా దైవం, మా తండ్రి గారిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయనకి నా అంటే ముందు అంటే వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అటు తల్లి యస్మాత్ పార్థిపత్య ప్రాతుర్భూతున్న భక్తి గురుణ సంతుల మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. అంటే సగం నాకు ఈ శరీరాన్ని ఇచ్చి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి అయితేనేమి ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి, అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి, వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమా విషయానికి వస్తే తాండవం, అఖండ తాండవం మొదటి సినిమా భాగం చూశారు మీరు. ఆనాడు ఆ కోవిడ్ పరిస్థితుల్లో ఆ పాండమిక్లో చిత్రం విడుదల కావడం మొట్టమొదటి భారతీయ చిత్రం. అసలు జనం వస్తారా రారా థియేటర్ కన్నా పరిస్థితుల్లో ఆ సినిమాను విడుదల చేయడం, దాని తర్వాత అది ఘన విజయం సాధించడం, అందరికీ ధైర్యం రావడం, వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల్ని విడుదల చేయడం, మన వాళ్ళే కాదు యావత్ భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ కూడా వాళ్ళ సినిమాలన్నీ ధైర్యంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అఖండ తాండవంతో మేము ముందుకు వస్తున్నాం. చూసాక పాట ఎలా ఉంది? ఇప్పుడు అంటే సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది. ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో తీసిన పాట ఇది. సో ఈ సినిమా చూస్తారు మీరు. ఈ పాటే కాదు, సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు. పాటలో గ్లామర్ చూశారు. ఇప్పుడు ఆవిడ రేపు సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మన దర్శకులు బోయపాటి శ్రీను గారు మరి ముత్యాలు ఎటువాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి
అంత అద్భుతంగా ఆవిడలోంచి ఆ హావభావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు. ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా ఆ పాత్రకు న్యాయం చేసిందో. అలాగే మా భాను మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఏది మన అక్కడ జయపాలయ్య పాట, ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది. మూమెంట్స్ అన్నీ ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ నాకు చెప్పక్కర్లేదు, అది ఆయనే చెప్తాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు. అదే ఒక సమిష్టి కృషి. ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది, శబ్దం వస్తుంది. అలాగే అందరి ఈ కలయిక. ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మాట్లాడతాను మీతో ఆ సినిమా గురించి, అక్కడ తాండవం గురించి. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదంటారు. అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీరు. అలాగే కాశర శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని. అలాగే శ్రేయ ఘోషాల్ గారు, అలాగే బ్రిజేష్ షాండిలే గారు వాళ్ళ గొంతుల్ని అరువిచ్చారంతో బ్రహ్మాండంగా పాడారు పాట. ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు. ఇక సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని మనం చెప్పకూడదు, బయట పెట్టకూడదు. థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది ఆ సినిమా. అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం. అటువంటిది రాము ఆచట గోపి గారు, రామ ఆచట గారు, గోపి ఆచట గారు ఎంతో అద్భుతంగా, అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పనిచేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు. అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు. భజరంగ భాయిజాన్లో చేసింది, అప్పుడు చిన్న పిల్ల. ఏది మనం డాకుమారలో చేసింది పాప వేదాన్ని, అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా. ప్రతి పాత్ర కూడా ఒక్కళ్ళని కాదు, అందరూ అద్భుతంగా వాళ్ళ పాత్రల్ని చేశారు. అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ 5 కోసం.